హాయ్ అండి అందరికీ. గత వీడియోలో మనం పెద్ద జాతి మొక్కలైన బీట్రూట్ కలువలు, ఎర్ర కలువలు ఎలా చెరువుల్లోకి కాలువల్లోకి వస్తాయి, అవి ఎలా అంతరించిపోతాయి అనే విషయాలు తెలుసుకున్నామండి. అలాగే ఈ వీడియోలో మనం ఈ కొలన జాతి మొక్కలు అంటే తెల్ల కలువలు, బ్లూ కలువలు ఏ విధంగా కొలనలోకి వస్తాయి, ఏ విధంగా అంతరించిపోతాయి అనేది ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు అన్నమాట. అంటే బీట్రూట్ కలువ మొక్కల గురించి వీడియో చేసి పెట్టి ఎవరికైనా కావాలితే పంపిస్తామని పెట్టినప్పుడు చాలామంది నెగిటివ్గా కామెంట్స్ చేశారు. అవన్నీ ప్రకృతి సిద్ధంగా వచ్చే మొక్కలు, అవి అమ్ముకోవడానికి మీకు ఏ విధమైన హక్కు ఉంటుంది, ప్రకృతిని పాడు చేస్తున్నారని ఈ విధంగా కామెంట్స్ పెట్టారండి. కాబట్టి దానికి సమాధానంగా నేను 2 వీడియోలు చేశాను పెద్ద కలువ మొక్కల గురించి. మీకు ఆ గత వీడియోలో చెప్పింది ఏంటంటే ఈ ఎర్రజాతి మొక్కలు ఇవి ప్రకృతి సిద్ధంగా రావని, వీటిని మేమే ఈ కాలువల్లోకి చెరువుల్లోకి తీసుకొచ్చి వేయడం ద్వారానే ఇవి అభివృద్ధి అవుతాయని, కాబట్టి వీటిని మేము తీసుకునే హక్కు మాకు ఉంటుందని మీకు తెలియజేశానండి. రెండవది, మేము ఈ మొక్కలను అమ్ముకోవడం ద్వారా ఇవి ఎంత మాత్రం అంతరించవండి. ఎందుకంటే ఇప్పుడు కనిపిస్తున్న ఈ మొక్కలేవి కూడా మేము తీయమన్నమాట. దీంట్లో ఉన్న చిన్న చిన్న మొక్కలు మాత్రమే మేము ఏరి తీస్తాము. కాబట్టి వాటి ద్వారా మీకు ఎంత మాత్రము కూడా ఇవి అంతరించవండి. వీటిని నాటేది, వీటి అభివృద్ధి కోసం ఎదురు చూసేది మేమేనండి. ఎందుకంటే వీటి మొక్కలను, పువ్వులను అమ్ముకునేది మేమే కాబట్టి ఎంత మాత్రము మా వల్ల అయితే ఇవి నాశనం కావండి, అభివృద్ధి అవుతాయి. కానీ మేము తీసే చిన్న మొక్కల వల్ల ఇవి నశించవన్నమాట. ఇవి అంతరించిపోవడానికి గుర్రపు డెక్క, కొన్ని రకాల గడ్డి చేపలు లాంటివే తప్ప మా వల్ల ఇవి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నశించవని మీకు గత వీడియోలో తెలియజేశాను. అయితే ఇప్పుడు ఈ కొలన జాతి మొక్కలు ఏ విధంగా వస్తాయి, ఏ విధంగా అంతరించిపోతాయి, ఇవి అమ్ముకోవడానికి మాకు ఏ విధమైన హక్కు ఉన్నదనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తానన్నమాట. ఇదిగో చూడండి, ఒక 15 రోజుల క్రితం వరకు మనం మొక్కలు తీసి అమ్మే ఈ కొలనంతా కూడా ఇప్పుడు పూర్తిగా ఇదిగో ఈ విధంగా ఎండిపోయిందండి. అంటే మనకు మొక్కల లోతు అడుసులో కనిపించే ఈ కొలనంతా ఇప్పుడు మొత్తం పూర్తిగా ఎండిపోయి దీనిపైన మనం నడిచెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇలా చక్కగా మొత్తం ఆరిపోయింది. మొక్కలన్నీ కూడా మొత్తం ఇంకా చనిపోయి ఎండిపోయాయి అన్నమాట. ఈ కలువ పువ్వులు మొక్కలు అనేవి పర్మనెంట్గా ఎక్కడ ఉండవండి. ఇగో చూడండి, ఈ కొలన్లు మనకి వేసవకాలం వచ్చేటప్పటికి మొత్తం ఇలా ఎండిపోతాయి. వాటి ఆనవాళ్ళు కూడా లేకుండా అయిపోతాయి అన్నమాట. వాటి మొదల్లో ఒక దుంపలు కానీ లేదా విత్తనాల రూపంలో కానీ అసలు ఏమీ మిగలవు, ఇలా అయిపోతాయి అన్నమాట ఈ కొలన్లు. కాలువల్లోనూ చెరువుల్లోనూ ఉండే కలువ పువ్వుల మొక్కలైతే కొన్ని సంవత్సరాల పాటు అలా ఉంటాయి. కానీ ఈ కొలన జాతి మొక్కలైతే కనీసం 1 సంవత్సరం కూడా వీటికి మనుగడ ఉండదన్నమాట. ఇవి నెలలేనండి. ఇవి పుట్టేది ఎప్పుడంటే ఆగస్టులో పుడతాయి. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్తో ఇవన్నీ కూడా అయిపోతాయండి. అంటే ఇవన్నీ చేలు ఊడ్చేది వాటిలోనే పుడతాయి కాబట్టి డిసెంబర్ వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా రైతులు కలుపు మందు కొట్టేసి వీటిని చంపేస్తారు. లేదా మనుషుల్ని పెట్టి ఇవన్నీ పెద్ద పెద్ద దుబ్బులన్నీ తీయించేసి ఆ తర్వాత దున్నించేసి వీటిని చేలూడి చేస్తారన్నమాట. అంటే డిసెంబర్ వచ్చేటప్పటికి ఇవి ఎండ్ అయిపోతాయి. అంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 5 నెలలు మాత్రమే ఇవన్నీ కూడా బ్రతుకుంటాయండి. తర్వాత అన్నీ కూడా మళ్ళీ చేలుగా మారిపోతాయి. 99% కొలనలో మొక్కలన్నీ కూడా ఇదేనండి. కొల్లేటు, అతిపెద్ద సరసైన కొల్లేటు కొలనలు కానీ, మా ఏరియాలో ఉన్న కొలనలు కానీ ఇవన్నీ కూడా చేలు ఊడి చేస్తారన్నమాట. ఇవన్నీ కూడా మనుగడ 5 నెలలు మాత్రమే వీటి మనుగడ అన్నమాట. అయితే నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఈ కొలన మాత్రం అన్నిటికీ డిఫరెంట్ అన్నమాట. అంటే దీన్ని ఎవరో బాగా డబ్బున్న వాళ్ళు కొనేసుకుని ఇలా వదిలేశారు. కాబట్టి ఇదైతే దాదాపు 9 నెలల వరకు కూడా ఇప్పుడు నేను తిరుగుతున్నాను చూడండి, ఈ కొలంలో మనకి మొక్కలు దొరికాయండి. అంటే మీకు ఐడియా ఉన్నదో లేదో ఒకసారి నేను చూపించాను కదా, డొంకల్లోంచి వెళ్ళి బ్లూ కలర్లు అంటే నల్ల కలర్ మొక్కలు తీయడం, అదే ఈ కొలన అన్నమాట. ఇవి కూడా దాడవాపారు గతంలో చేలూడి చేసేవారండి. ఎవరో గట్టిగా డబ్బున్న వాళ్ళు కొనుక్కి వీటిని ఇలా వదిలేయడంతో ఇలా కొలన కింద మిగిలిపోయి వీటిని ప్రస్తుతం ఎవరో ఓడ్చకపోవడంతో మనకి దాదాపు ఏప్రిల్ వరకు కూడా ఇందులో మనకి మొక్కలు దొరికాయి. మొన్నటి వరకు వీటిని తీస్తూ ఉండేవాళ్ళం. ఇలా ఈ కొలన్లు వదిలేసారు కదా, చేలు ఓడ్చకుండా ఎప్పుడు కూడా కలువ పూలు ఉంటాయని మనం చెప్పలేమండి. వేసవకాలం ఆరిపోతుంది. ఇలాగా ఎండిపోయాక మళ్ళీ ఆగస్టులో మనకు వర్షాలు పడ్డాక ఆగస్టులో పుడతాయి. కానీ మళ్ళీ మనకి ఆగస్టులో మళ్ళీ కలువ పూలే మొక్కలే పుడతాయని మనం చెప్పలేమన్నమాట. ఇక్కడ ఒక జాతి మొక్కలను మరొక జాతి మొక్కలు పుట్టి ఈ ప్లేస్ అంతా ఆక్రమించేసుకుంటాయి. అంటే ముందు పుట్టిన సున్నితమైన జాతి అంతరించిపోతూ ఉంటుంది, తర్వాత పుట్టిన గట్టి జాతి మళ్ళీ అది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఇలా జరుగుతుంది. కానీ ఇక్కడ ఏ మొక్కలు శాశ్వతంగా ఉండవండి. ఇప్పుడు మనం తిరుగుతున్న ఈ నల్ల కలువ పూల కొలలన్నీ కూడా ఒక 5-6 సంవత్సరాల క్రితం ఇవన్నీ తెల్ల కలువ పూల కొలలండి.
అప్పుడు చాలామంది వ్యాపారస్తులు ఇక్కడ వచ్చి ఈ పువ్వులు తీసుకుని మోపులు తీసుకెళ్ళి జీవనం సాగించేవారు. ఎక్కడో విజయవాడ నుండి దుర్గమ్మ గుడి దగ్గర అమ్మడానికి ఇక్కడికి వచ్చి ట్రైన్ మీద మోపులు తీసుకెళ్లేవారు. అలాగే మేము కూడా ఎంతోమంది ఇక్కడ ఈ పువ్వులు తెల్ల కలవ పువ్వులు తీసుకుని ఈ కొలంలో భీమవరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాదు ఇట్లా చాలా దూర ప్రాంతాలకు అమ్మేవాళ్ళం. చాలా వ్యాపారస్తులు వాళ్ళే స్వయంగా వెళ్ళి అమ్ముకుని జీవనం సాగించేవారు. అలాంటి ఈ అతిపెద్ద తెల్ల కలవ పూల కొలంలో ఇప్పుడు బ్లూ కలవ పూలు పుట్టాక ఈ తెల్ల కలవ పూలు అంతరించిపోయి బ్లూ కలవ పువ్వులు మాత్రమే ఇక్కడ బయలుదేరడం మొదలుపెట్టాయండి. అంటే తెల్ల కలవ పూల మొక్కల కన్నా నల్ల కలవ పూలు అంటే బ్లూ కలవ పూల మొక్కలు చాలా సులువుగా మనుగడ సాగిస్తాయండి. బాగా తక్కువ నీటిలో బ్రతకగలుగుతాయి. చాలా మొండి జాతి కాబట్టి ఇవి పుట్టాక ఈ తెల్ల కలవ పువ్వుల్ని ఆక్రమించేసి తెల్ల కలవ పూలు మొత్తం చనిపోయాయండి. అవి ఇంకా రావట్లేదు. ఇవన్నీ కూడా బ్లూ కలవ పూల కొలనులుగా మారిపోయాయి అన్నమాట. ఇలా 2-3 సంవత్సరాల నుంచి ఇక్కడ బ్లూ కలర్ పూల మొక్కలు మాత్రమే దొరుకుతున్నాయండి. అయితే ఇప్పుడు ఇవి ఇలా వదిలేసారు కదా, ఇప్పుడు మళ్ళీ ఈ బ్లూ కలర్ పూల మొక్కలు కూడా అంతరించిపోయి ఇదిగో దీన్ని జమ్మో ఏదో అంటారు, దీని పేరు నాకు సరిగా తెలియదు కానీ ఇది మొలిసేస్తుంది అన్నమాట. ఇది మొలిసేసి మొత్తం ఆక్రమించేస్తుంది కొలల్ని. అంటే ఒక 2-3 సంవత్సరాల్లో మళ్ళీ ఈ బ్లూ కలర్ పూలు కూడా మొత్తం అంతరించిపోయి కేవలం ఈ మొక్కలు మాత్రమే మిగులుతాయండి. దీంట్లోకి అయితే మనం మనిషి ఇంక వెళ్ళలేమన్నమాట. మనిషి ఎత్తుకంటే పైనే ఉంటాయి, పెద్ద డొంక కింద మారిపోతుంది ఇది. ఇదండి ఇది మొత్తం కలవ పువ్వులది. అయితే ఇవి మొత్తం మొలుచుకుంటూ వచ్చేస్తున్నాయి అనమాట. ఇదిగో చూడండి, ఏవో పెద్ద మొక్కలు, ఏవో చిన్న మొక్కలు, ఇవి ఇంకా చిన్న మొక్కలు, ఇంకా చిన్న మొక్కలు ఇలా మొలుచుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఇగో ఇలా ములుసుకుంటూ వెళ్ళిపోతుంది. కొన్ని సంవత్సరాల్లో మొత్తం ఈ కొలనంతా కూడా కలవ పువ్వుల కొలనంతా కూడా ఈ డొంక కొలను అయిపోద్ది అనమాట. ఇదిగో వెళ్ళిపోతున్నాయి. ఇదేనమాట ఈ కొలన జాతి మొక్కలు పుట్టడం, ఇవి అంతరించిపోవడం, వీటి కారణాలు అయితే ఇప్పుడు తెలుసుకున్నారండి. ఈ మొక్కలను మనుషులు తీసుకుని అమ్ముకోవడం ద్వారా తరిగిపోవడం, అంతరించిపోవడం, లేదా మనం తీయకుండా అలా వదిలేస్తే అభివృద్ధి చెందడం లాంటిది జరగవండి. ఈ కొలన జాతి మొక్కలు అనేది మనుషు సాగు చేసి అంత లెక్క మాత్రమే ఇవి పుడుతూ ఉంటాయి. మళ్ళీ వేసవకాలం వచ్చేటప్పటికి చనిపోతూ ఉంటాయి. మనిషి ఎప్పుడైతే సాగు చేయకుండా వదిలేసాడో అప్పుడు వీటి నిండా పెద్ద పెద్ద డొంకలు మొలిసిపోయి మొత్తం ఆవరించేస్తాయన్నమాట. ఇంకా కలవ పూలు మొక్కలు మొలిసే ఛాన్స్ అయితే ఉండదు. ఇంకా కోట్లాది కలవల పువ్వులు పూసే కొల్లేటి సరస్సు కూడా మనుషులు సాగు చేసే వేలాది ఎకరాల్లోనే పూస్తాయండి. అవి ఒకవేళ మనుషులు వదిలేస్తే అవి కూడా ఇలా డొంకలు పట్టేస్తాయి తప్ప అవి కూడా మళ్ళా పువ్వులు పూయవన్నమాట. ఇంకా ఈ కొలన జాతి కలవ పూల మొక్కలు కానీ పువ్వులు కానీ మనుషులు తీసుకున్నంత మాత్రాన తరిగిపోయే కానీ మనుషులు వదిలేసినంత మాత్రాన అభివృద్ధి చెందేవి కానీ కాదండి. ఇవన్నీ అసలమైన స్థలాల్లో ఉండేవి కూడా కాదు. ఇవన్నీ రైతుల భూములేనన్నమాట. రైతులు సాగు చేసే అంత లెక్క మాత్రమే ఈ పువ్వులు మొక్కలు పుట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి రైతులు కూడా మేము తీసుకున్నప్పుడు ఎవరు కూడా అడ్డు చెప్పరండి. ఎందుకంటే వాళ్ళకి ఎట్టి పరిస్థితులు కూడా ఉపయోగపడవు. మేము తీసుకోవడం ద్వారా వాళ్ళకి మళ్ళీ వ్యవసాయం చేయడం సులువే అవుతుంది. అంటే మేము మొక్కలు తీస్తే వాళ్ళకి కొంచెం బెటర్ అవుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా తీసుకోమంటాడు కానీ మమ్మల్ని ఎవరు అడ్డు చెప్పరన్నమాట. కాబట్టి మేము ఈ మొక్కలు తీసుకోవడం లేదా ఈ పువ్వులు తీసుకోవడం ద్వారా ఎవరికి ప్రకృతికి కానీ లేదా ఈ చీలగల రైతులకు కానీ ఎవరికి కూడా ఇబ్బంది అనేది ఉండదండి. ఇంకా మేము ఈ మొక్కలు పంపించడం వల్ల మంచి జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ అంతరించిపోయే ఈ మొక్కల్ని చాలా చోట్లకు పంపడం ద్వారా వాళ్ళు కుండీల్లో పేసుకుని పెంచుకుంటారు. సంవత్సరాల పాటు ఇవి బ్రతుకుంటాయి. ఇంకా మేము ఈ పువ్వులు తీసి పంపడం ద్వారా చాలామంది పూజలు చేసుకుంటారు. అంటే దేవుడి దగ్గరికి ఈ పువ్వులు చేరతాయి. కాబట్టి మేము చేసేది ప్రకృతికి కానీ దేనికి కూడా లాస్ ఉండదన్నమాట. కాబట్టి ఇది ఎవరి సొమ్ము కాదు, ఎవరి హక్కు కాదు. కాబట్టి వీటిని తీసుకుని అమ్ముకునే హక్కు మాకున్నదని భావిస్తున్నానండి. నేనే కాదండి, నాలాగా కొన్ని వందల మంది వ్యాపారస్తులు వీటి పువ్వులు తీసుకుని అమ్ముకుంటూ ఉంటారన్నమాట. ఈ చీలగల వాళ్ళు కూడా ఏమీ అనరు, ఎందుకంటే వాళ్ళకి ఏమాత్రం కూడా ఉపయోగపడవు కాబట్టి. ఓకేనండి, మరి ఈరోజు ఈ వీడియోలో ఈ కొలన జాతి మొక్కలు ఎలా పుడతాయి, ఎలా అంతరించిపోతాయి, వీటిని మేము తీసి వ్యాపారం చేయడానికి ఏ విధంగా న్యాయం అనేది మీకు ఈ వీడియోలో తెలియజేశానండి. వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ ప్రేమ గాయకుడు జ్యోతి.